ప్రాంతంలో ఉన్న సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని, కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వ అధికారులు వెంటనే స్వాధీనపరుచుకోవాలని కుందాపూర్ గ్రామస్తులు ఆరోపించారు. శనివారం కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 2 పెద్ద గుంటలు ఉండేవని, వాటిని మాయం చేసి అక్రమంగా ఇటుక బట్టీల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని, కొండాపూర్ గ్రామస్తులు ఎన్నో సంవత్సరాల నుండి కబ్జాకు గురైన భూమిపై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇకనైనా తగిన చర్యలు తీసుకొని భూమిని స్వాధీనపరుచుకోవాలని, లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, సంజీవ్, బొంబాయి సాయిలు, బీర్కూరు సాయిలు, మోహన్, కిరణ్, రాజు, పోసెట్టి తదితరులు పాల్గొన్నారు. కొందాపూర్ విలేజ్, రుద్రూర్ మండల్, నిజామాబాద్ డిస్టిక్. మా కొందాపూర్ శివారులోని గైనిగుట్ట అనే ఈ గుట్ట అనేది ఉండే 143, 144, 145 సర్వే నంబర్లో గల ఈ గుట్టని కొందరు సిల్వర్ ఫారంకి సంబంధించిన వ్యక్తులు కబ్జాకు గురి చేసిర్రు. గతంలో మేము చాలా సందర్భాల్లో ఎంఆర్ఓ దృష్టికి కానీ, మరియు ఆర్డీఓ గారి దృష్టికి కానీ, మరియు కలెక్టర్ గారికి కానీ వినతి పత్రాలు చాలా సందర్భాల్లో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినా కానీ ఈ తటస్థంగా సర్వే అనేది కరెక్ట్గా చేయలేకపోయారు. మేము ఇప్పుడు కూడా కోరేది ఏంటంటే, దీని మీద ఏదైతే కబ్జాకు గురైందో ఆ స్థలాన్ని సర్వే చేయించి సర్వే చేయించిన తర్వాత మొత్తం ఇచ్చిన ప్రకారంగా సర్వే చేయించి ఏది ఎంత ఉంది ల్యాండు ఏంది అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ కొందాపూర్కి సంబంధించిన ఈ గుట్టకు సంబంధించిన కబ్జా చేసిన స్థలం అనేది, ఈ కొందాపూర్కు సంబంధించిన స్థలం అనేది కొందాపూర్ వాళ్ళకి ఇచ్చేయాలని మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దీన్ని కూడా ఈ ఎంఆర్ఓ గారు కానీ, మరి ఆర్ఐ గారు కానీ వీళ్ళందరూ కలిసి దీన్ని కరెక్ట్గా ఎంక్వైరీ చేసి సర్వే చేయించి ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే అప్పట్లో మా తాత ముత్తాతలు కూడా ఇక్కడ పొలాలు అనేవి ఉండేవి. ఆ పొలాలకు సంబంధించిన ఈ శివారి మొత్తం ఉండే వాళ్ళందరికి పొలాలకు 16 మందికి సంబంధించిన పట్టాలు ఉన్నాయి. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ సంబంధించిన అవన్నీ సబ్మిట్ చేయడం జరిగింది. ఏదైతే అమ్మినామో ఆ పొలంకు సంబంధించి ఆ పొలాన్ని అదునుగా చేసుకొని ఈ గుట్ట అనేది మొత్తం కబ్జా చేసి ఇక్కడ గత 8 సంవత్సరాలుగా ఇల్లీగల్గా ఈ ఇటుక బట్టి నడిపేయడం జరుగుతుంది. దీంట్లో నుంచి మొరం తీయడం కానీ, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అన్నీ ఇల్లీగల్గా ఏదైతే చేయకూడదు ఉంటుందో అవన్నీ ఒక ఎన్ఓసి తీసుకోకుండా మొరం తీయడం కానీ, ఇటుక బట్టి రన్ చేయడం కానీ, గుట్టను దవ్వేయడం కానీ, చెట్టు నరికేయడం కానీ ఇట్లాంటి చాలా కార్యక్రమాలు జరిపిర్రు. కాబట్టి ప్రభుత్వం అనేది దీని మీద ఫోకస్ చేసి తొందరలో దీన్ని ఎంక్వైరీ చేసి దీని మీద ఒక సొల్యూషన్ తీసుకురావాలని మేము గట్టిగా కోరుతున్నాము. దీన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము. సార్ కూడా స్పందించారు. దీన్ని వెంటనే ఎంక్వైరీ చేసి అక్కడ ఒక నోటీస్ బోర్డు బాతండి అని చెప్పేసి ఆయన కూడా మాకు స్పందన చేసిర్రు. ఈ దృష్టి కాకుండా మేము ఇప్పుడు గతంలో ఇక్కడ ఒకవేళ ఈ లెవెల్లో కాకుండా మేము సీఎం లెవెల్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎవరైనా పట్టించుకోకుంటే